కొందరంటే నీకు ఇష్టం ఉండదు, కొందరంటే నీకు పడదు, కొందరంటే నీకేంటంట గిట్టదు. వాళ్ళని నువ్వు కొన్నిసార్లు ఇబ్బంది పెట్టవచ్చు, లేకుంటే మాటల ద్వారా నేను చేయొచ్చు, గాయపరచవచ్చు. కానీ నువ్వు వస్తుంది ప్రభు సన్నిధికి, నువ్వు వస్తుంది ఎందుకు వస్తున్నావు, దేనికి వస్తున్నావు అని అంటే గమనించాలి. మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? అయ్యా, మన ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలంటే వాళ్ళ వీళ్ళ మీద కాదు నీ ఫోకస్ ఉండాల్సింది. వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు నీ దృష్టి ఉండాల్సింది. నువ్వు ఇక్కడికి వస్తుంది ప్రేమికులారా, నీ ఏకాగ్రత దేవుడి మీద ఉంచి గడిచిన వారమంతా నీ పట్ల దేవుడు ఏంటంట చేసిన మేలన్నిటిని బట్టి స్తుతించడానికి, ప్రేమికులారా ప్రభుని గణపరచడానికి తప్ప వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, నాకు ఆమెతో సమాధానం లేదు, నాకు ఆయనతో ఇట్లా ఇబ్బందిగా ఉంది, నాకు ఈమెతో ఇట్లా ఇబ్బందిగా ఉంది. మనం ఎక్కడున్నాం చెప్పాలా? పరలోకంలో లేము. ఫాల్ ఇన్ వరల్డ్ అంటారు దీన్ని. ఫాల్ ఇన్ వరల్డ్ అంటే పడిపోయిన లోకంలో ఉన్నాం మనం. ఎక్కడున్నామంట? పడిపోయిన లోకంలో. దేవుడు ఉగ్రతకు రేపో మాపో బసమయ్యే లోకంలో మనం ఉన్నాం. అర్థమవుతుందా? పరలోకములో ఉంటే అక్కడ శాంతి, సమాధానం, సమానత్వం అన్నీ ఉంటాయి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పరలోకంలో ఎక్కడున్నాం మనం? భూలోకంలో ఉన్నాం. సర్వసాధారణం అది. ఒకళ్ళు అనట్లేదంటే అది విచిత్రంగా, అంటే పెద్ద విచిత్రమేం కాదు నా వరకైతే. అంటే విచిత్రం కాదు, అనకపోతే విచిత్రం. నువ్వు ఇలా మనసులో పెట్టుకొని ప్రేమికులారా, చాలామంది చాలా రకాలుగా వాళ్ళ జీవితాలు ఏం చేస్తుంది చెప్పాలా? ఎప్పుడు ప్రజల యొక్క అప్రిషియేషన్, ప్రజల యొక్క వాలిడేషన్, అంటే ప్రేమికులారా ప్రజల యొక్క ప్రశంసలు, ప్రజల యొక్క అభినందనలు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నా అనేటువంటి ఆలోచనతోనే చాలామంది వస్తున్నారంట. ఎక్కడికి? ఎక్కడమ్మా? దేవుడు మందిరానికి. ఒకవేళ ఒక కొత్త సొక్క వేసుకున్నాం అనుకో, 10 మంది వచ్చి అడగాలి, నేను ఏమడగాలి? సొక్క బాగుంది అని అంటే ఆ రోజు ఎందుకో చచ్చిపోయినంత ఫీలింగ్ ఉండదంట వాళ్ళకి, కొందరికి. ఇంకొందరు ఉంటారు, అర్థమవుతుందా? నువ్వు పాట చాలా బాగా పాడావంటే అబ్బా, ఇక అయ్యగారికి ఏమొద్దు? ఒక ప్రార్థన వద్దు, ఒక ఆరాధన వద్దు, వాటిలో పాల్గొనటం వద్దు, కీర్తన బాగా చదివే దాంట్లో ఏంటంట ఇన్వాల్వ్ కావద్దు. చెప్పాలి తర్వాతకు వచ్చినాక ఏమనాలి? బా మీరు పాడారండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా తక్కువే అటు చెప్పాలి. వాళ్ళకి అప్రిషియేషన్ కావాలి. ఇంకా ఒక బకెట్ ఇక్కడ నుండి కింద పెడితే పోడాలి వాళ్ళని. బా నిజంగా సిస్టర్ మీరు ఆ బకెట్ ఇక్కడ నుండి కింద పెట్టడం వల్లే ఈరోజు పరిచర్య ఇట్లుంది, లేకపోతే పరిచర్య అసలు జరగదు అని చెప్పాలి. వాళ్ళకి చప్పట్లు కొట్టియాలి వాళ్ళని. ఇలాంటివి ఒకవేళ ఇవే నీ ఆలోచనలో ఉండి వస్తే ఎక్కడికమ్మా నువ్వు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. ఖచ్చితంగా నువ్వు బాధపడు, జీవితకాలం అంతా బాధపడుతావు. ఎందుకంటే పొగిడినటువంటి వారు ఏదో ఒక రోజు నేనేం చేస్తారు, వాళ్ళే తిడతారు ఖచ్చితంగా. నువ్వు దాని కొరగా వచ్చేది నా ప్రశ్న, నువ్వు దాని కొరగా మనం ప్రభు దగ్గరకు వచ్చేది దానివల్లే కదా. నీకున్న టాలెంట్స్ అన్నీ కూడా, నీకున్న తలాంతులు కూడా, నీకున్న సామర్థ్యం కూడా, నువ్వు చేయగలిగినటువంటి వాటిని కూడా కొన్నిసార్లు చేయలేకపోవడానికి గల కారణం, ఎఫిషియెంట్గా లేకుంటే చాలా అద్భుతంగా నువ్వు చేయలేకపోవడం గల కారణం ఏంటంటే ఎప్పుడు నీకు దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కదా నాకు బహుమానం ఇచ్చేది, ఆయన కదా నన్ను దీవించేది, ఆయన కదా నన్ను ఆశీర్వదించేది, ఆయన కదా నన్ను బలపరిచేది. నా జీవితం అర్థమవుతుంది, నేను చేసేది ఏదైనా సరే ప్రజలు ఒకవేళ దాన్ని గుర్తించకపోయినా, నేను ఇక్కడ చేస్తున్నది ఏదైనా సరే దాని వెనకాల మోటివ్ ఏంటో నా దేవుడు తెలుసు కదా. నేను మంచి హృదయంతో వస్తున్నాం కదా, మంచి స్వభావంతో వస్తున్నాం కదా, నాకెవరన్నా నిన్ననుకుంటే ఏంది అన్నటువంటి ఆలోచన కనుక నీకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితములో ప్రభు సన్నిధికి వచ్చినందుకు దేవుడు కార్యాలను జీవితంలో స్పష్టంగా చూడగలుగుతావు. పొగడతలు దయచేసి కోరుకోమాకండి. ప్రేమికులారా ప్రశంసలు కోరుకోమాకండి. ప్రేమికులారా అభినందనలు కోరుకోమాకండి. ప్రజలు ఏమనుకున్నారో వాటిని బట్టి దయచేసి భక్తి చేయమాకండి. వాటిని బట్టి మీ ఆత్మీయతను కొనసాగించుకోమాకండి. కొనసాగించుకుంటే గమనించండి, ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ హూ ఈస్ గాడ్, వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ దట్ గాడ్. మన నేత్రాలు, మన ఏకాగ్రత, మన దృష్టి విశ్వాసమున్న కర్త, దాన్ని కొనసాగించే దేవుడి వైపు చూస్తూ మనం భక్తి చేయాలి సంగమా.
మనుషుల్లోకి వెళ్ళి చూసినంతకాలం ఇదే మన జీవితాల్లో. నువ్వు ఇంకా ఏంటంట, ఇంకా నువ్వు దేవుడు కొరకు ఎఫెక్టివ్గా పనిచేయలేవు. దేవుడు కొరకు ప్రేమికులరా బలమైన కార్యాలు నువ్వు చేయలేవు అని ప్రేమికులరా ఆ సహోదరి చెప్పినప్పుడు అన్నీ మానుకొని ఎవరేమనుకుంటే ఏంది, నా దేవుడితో ఏంటంట నాకు సావాసం, ఆయనతో నేను గడపడానికి వెళ్తాను అని చెప్పి తన ఆలోచన విధానాలు మార్చుకొని ప్రేమికులరా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావటం ప్రారంభించిందంట. ఆమెన్ చెప్పండి. ఈ మాటలు ఎందుకు మీకు చెప్పానంటే, నాకు వాళ్ళతో ఇది ఉంది, వీళ్ళతో ఇది ఉంది, నేను ప్రైజ్లాడి చెప్పినా ఏంటంట చెప్పట్లేదు, నన్నెవ్వరూ ప్రశంసించట్లేదు, కనీసం అయ్యగారు కూడా ఏంటంట గుర్తించట్లేదు. ఈ బాధలు పక్కగా పెట్టండి. అసలు చూస్తుంది ఎవరు నిన్ను? మనుషులా నిన్ను గుర్తించి? ఎవరు గుర్తించాలి మనల్ని? ఎందుకోసం ఇక్కడికి మనుషులు గుర్తించాలనా? దేవుడు గుర్తించాలని, దేవుడు నిన్ను దర్శించాలని వస్తున్నాను. ఆ ఉద్దేశంతో వచ్చినంత కాలం నువ్వు దీవించబడతావు సన్నాము. ఈ అనుభవాలతో మనం నడిపించబడదుముగాక. పరిశుద్ధ వాక్యం మన వెనికిల్లో ప్రభు దీవించునుగాక. చెత్తగా దేవుడు మాటలు విందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మా తెల్లపై చూడండి, ఒకసారి చదవమన్నప్పుడే చదవండి, నాకెళ్ళి ఏంటంట చూడమన్నప్పుడు చూడండి. మనం అది చేయట్లే, ఏం చేయొద్దు అది చేస్తున్నాం, ఏం చెయ్యాలో చేయట్లే. యేసు ప్రభు వారు సశరీరుడుగా ఈ భూమి మీద ప్రభు సంచరించినటువంటి రోజుల్లో అత్యున్నతమైనటువంటి బోధలు చేశాడు. ద బెస్ట్ టీచర్ ఇన్ ద వరల్డ్ మోర్ దెన్ జీసస్ ఎవరు లేరండి. ఏంటంటే దేవుడికి మించిన అద్భుతమైనటువంటి ఏంటంటే బోధకుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేరు అని ఆలోచన చేస్తే మా వినండి, పరలోక సంగతులను భూలోక సంగతులతో విడమరిచి విఫలంగా మనకెలా చెప్తే అర్థమైద్దో, ఏ స్థాయి వారికైనా, ఏ స్థాయి అంటే చదువుకున్న వారికైనా చదువు రాని వారికైనా ఏ స్థాయి వాళ్ళకైనా అర్థమయ్యేటువంటి రీతిలో బోధించగలిగినటువంటి మహత్యం యేసయ్యలో ఉంది. ఈ బోధలు ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయా అంటే ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి బోధలు? యేసు ప్రభు యొక్క బోధలు ఇప్పటికీ. యు టేక్ ఎనీ ప్రామినెంట్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్, ప్రసిద్ధిగాంచినటువంటి నాయకులు ఎవరినైనా తీసుకోండి ప్రపంచంలో, వారిని అడగండి. ఒక ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉన్నాడు. ఏమన్నాడు? ఈ బోధల చేతనే, ఎవరి బోధల చేత? యేసు ప్రభు వారి బోధల చేతనే చాలా ఏమేడంట జోసెఫ్ ప్రేమికులారా ప్రేరేపించబడ్డాడు. ప్రేమికులారా మార్టిన్ లూథర్ ద కింగ్ జూనియర్, అతడు కూడా ప్రభు బోధల చేతనే ప్రేమికులారా ప్రభావితం చెందాడు. అపోస్తులైనటువంటి పౌలు కూడా యేసయ్య బోధలు విని, యేసయ్యకు ఉపమానాలు విని స్వరూప దర్శనం పొందుకున్నాక ధర్మశాస్త్రానికి కృపకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో గ్రహించి ఎప్పుడు క్రైస్తవ ప్రపంచంలో మరిచిపోని సేవ చేసినటువంటి వాడు పౌలు గారు. ఎవరిని పౌలు గారిని మర్చిపోని సేవ చేశాడు. అతని బోధలకు జస్సిన్ అనేటువంటి ఒక స్కాలర్ ప్రేరేపితుడై, స్కాలర్ అండి, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు, ప్రభు కొరకే బ్రతకాలి అని ప్రేమికులను నిశ్చయించుకున్నాడు. ఎవరు బోధలు విని? పౌలు గారి బోధలు విని ప్రేమికులరా మాట్లాడాడంటే ప్రభు కొరకు అసాక్షిగా మారాడు. చచ్చిపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు ఏమవ్వాలని, చనిపోవాలని ప్రేమికులరా అలా ఒకరి నుండి ఒకరు ప్రోగ్రెస్ అయ్యి దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క విషయాలు ప్రేమికులారా ప్రజలకు ఈరోజు వరకు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రపంచంలో చాలామంది ఒక చక్కటి సన్మార్గంలో జీవిస్తున్నారంటే, లాజర్, ప్రపంచంలో చాలామంది ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నారు అని అంటే, సత్యమేంటో తెలుసుకున్నారు అని అంటే, నిజ దేవుడు ఎవరో ఒక అవగాహన కలిగి ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ప్రేమికులారా ప్రభును వెంబడించగలుగుతున్నారంటే
యేసయ్య బోధల్లో ఉన్న గొప్పతనం అలాంటిది. ఆమేన్ చెప్పండి. అయితే ఇప్పుడు ఈ బోధల్లో ఒక బోధ అక్కడ చదవబడ్డ వచ్చిన భాగం ఏమంటాడు? మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వుడి. ఇక్కడ మన బాధ్యత గురించి మాట్లాడుతున్నారు. శ్రద్ధగా వినాలి. మన బాధ్యత, అవర్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ ఎప్పుడు కూడా చెబుతుంది, గమనించండి అమ్మ. బైబిల్ ఎప్పుడు కూడా చెప్పే మాట ఏంటంటే గాడ్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు సర్వాధికారం కలిగిన వాడే, సకలము చేయగలిగిన వాడే. మానవ ప్రమేయం లేకుండా ఏ కార్యమైన ఏంటంట చెప్పండి, ఏ కార్యమైనా చేయగలుగుటకు సర్వశక్తిమంతుడే. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన నుండి కూడా దేవుడు ఏం చెప్పాలా? కోఆపరేషన్ అంటే అర్థం ఏంటి? సహకారం. మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అని ప్రేమికులారా, వాటిని దేవుడు మనకు తెలియజేస్తూ దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాటను మనం గమనిస్తున్నాం. నడుము కట్టుకొని ఉండుడి. చెప్పండి, ఏంటంటే నడుమును కట్టుకొని ఉండుడి అంటే అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, మీరు కూడా నడుము కట్టుకుంటారు. ఎప్పుడు కట్టుకుంటారు అని ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఎప్పుడు వాడతారు, ఎప్పుడు కనపడుతుంది, ఎప్పుడు మనం ఈ మాటలు అంటామంటే, రైతు పొలములో నడుముకి ప్రేమికులారా టవల్ కడతాడు. ఎందుకు కడతాడు చెప్పండి? ఎక్కువ పని చేయడానికి. వెరీ గుడ్. ఆ పని కష్టం కాబట్టి ప్రైవేట్లో ఎక్కువ పని చేయడానికి నడుముకు టవాల్ కడతాడు. ఇంకా వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, తెలుసా మీ అందరికీ? వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత గట్టి కడితే, బెల్ట్ని ఎంత గట్టి కడితే అంత ఎక్కువ బరువులు కలిగినటువంటి దాన్ని ఏం చేసి చెప్పాలంటండి, ఒకవేళ కట్టకుండా కనుక లేపితే ఏమే చెప్పాలా, నడుములు ఇరిగిపోతాయి, తర్వాతకి దేనికి పనికిరాడు. అందుకు కడతారు. మూడోది, వెనకట్లో ఏదైనా గొడవ అయితే ఆ గొడవ ముందుకు కొనసాగించాలంటే తలపాగ కట్టుకున్నటువంటి వాళ్ళు తలపాగ తీసి నడుము కట్టి రండిరా ఎవరు వస్తారో. ఇప్పుడేం కార్లో పట్టుకుంటారు కానీ లుంగి లేపు రండిరా ఏముండదు ఆడ. ఎందుకు వస్తారు? నువ్వు అంటే ఖాళీగా ఉన్నావు, నువ్వు తేపకి పిల్లని కొట్టే శాత కానీ బయట వాళ్ళు తినంట, ఏం శాత కాదు. మన స్తోత్రాలు చెప్పండి ఒకసారి. కానీ వెనకట్లో తలపా కట్టుకున్న వాళ్ళు ఏంటంట, ఏదైనా గొడవ అయిందనుకో, గొడవ ముందు కొనసాగించాలంటే బాగా చేస్తాడు. మీ చాలామంది పాతోళ్ళు తెలుసు, జక్కరయ్య గారు అసలు భయపడేదంటే ముదిగొండ ఉనికేదంట. అసలుకైనా 10 మందిని అవలీలగా కర్ర సాముతో సింపుల్గా జయించేవాడు, చక్కటి నైపుణ్యత కలిగినటువంటి వాడు. సో వెనకట్లో ఇట్లా ప్రైవేట్ల గొడవలకు నడుము కడతారు. ఇంకొకటి, బాలింతలకు కూడా డాక్టర్లు చెప్పే సలహా ఏంటంటే, డెలివరీ అయినాక అమ్మా నువ్వు ఎంత గట్టి కట్టుకోగలిగితే ఏంటిది నడుము, అంత ఆరోగ్యం, అంత ఆరోగ్యం అని చెప్పి డాక్టర్లు కూడా ఎవరికి ఇస్తారమ్మ సలహా? బాలింతలకి ఇస్తారు. మీరందరూ కట్టుకున్న వాళ్ళే. హల్లెలూయా. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నడుముకి ఎప్పుడు కడతారంటే, పురుషులైతే కొంతమంది స్టైల్ ఎక్కి కట్టుకుంటాం బెల్ట్. నాకే ఉంది బెల్ట్ అన్నట్టు, కొత్తది కొన్నామని అది చూపించాలి. మధ్యని అట్లా అందరూ కాదు, కొందరు బెల్ట్ చూపించాలి. 100 రూపాయల బెల్ట్ ఏనంట కొన్నాను, అందరికి ఏం చేయాలి, చూపించాలని. కొంతమంది స్టైల్కి కట్టుకున్నాడు. కొందరేమో ఉన్న ప్యాంటు జారకుండా, ఆ పరువు కాస్త పోకుండా గట్టిగా బిగేసి కడుతుందని. అయ్యా అంటే అందరు కాదయ్యా, కొందరు మాత్రం జారిపోయిద్దేమో. ఏంటిది, ప్యాంట్ జారిపోయిద్దేమో అని ప్రేమికులారా బెల్ట్ కట్టుకుంటారు. కొందరు స్టైల్కి కట్టుకుంటారు. నన్ను చూడు, నా సోకుడు అన్నట్టు ఇటు వేసుకుంటారండి. ఇది నాకు అర్థం కాదు. ఇదేంది ఇది? మంచిగా ఇట్లా వేసుకోవచ్చు కదా సొక్కాని.
ఇసాక్ గారు ఇది ఇదేంది ఇది కనపడాలి, ఇట్లా స్టైల్ ఇది కనపడాలి. మరి ఇది మరి కొనుక్కున్నావు కదా దేన్ని, 100 రూపాయల బెల్ట్. మానేయండి అవన్నీ, మంచి పద్ధతిగా మంచిగా నిండుగా ఇట్లా వేసుకోండి, మంచిగా ఇట్లా వేసుకోండి. వస్త్రధారణ కూడా క్రైస్తవుడికి ఏంటంట చాలా చాలా ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. సో ఇలాంటి సందర్భాలు నడుముకి ఇట్లా కట్టుకుంటుంది ఒక ఎత్తు. కానీ ఇక్కడ భౌతికంగా అలా దేవుడు కట్టుకోమని చెప్తున్నాడు, అక్షరానుసారంగా అట్లా కట్టుకోమని చెప్తున్నాడా? దీని అర్థం ఏంటి? మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? దేవుడు ఈ మాట అక్కడ అంటానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమికులారా, దీని గురించినటువంటి వివరణ చక్కగా ఇస్తాడు ఒక అతను, భక్తుడైన పేతురు. ప్రేమికులారా 2 పత్రికలు ప్రపంచాన్ని రాశాడు. దాంట్లో ప్రేమికులారా ఈ నడుమును గురించినటువంటి వివరణ, యేసుప్రభువు చెప్పినటువంటి ఆ విషయాన్ని చాలా వివరంగా పేతురు గారు ప్రేమికులారా తెలియజేసి తన పత్రికలో, 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి నీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇప్పుడు నా ప్రశ్న, కృప ఇయ్యబడిందా మనకి? ఇంకా ఇవ్వాల్సింది ఉందా? అమ్మా, కృప ఇవ్వబడిందా మనకి? ఇంకా ఏమైనా ఇంకా విశేషంగా పొందుకోవాల్సింది ఏమైనా ఉందా? కృప డౌట్. కృప ఆల్రెడీ ఇవ్వబడిందా మనకి? ఇవ్వలేదా? కృప ఇవ్వబడిందా? లేకుంటే ఇంకేమైనా కృప మనకు స్పెషల్గా ఇవ్వబడాల్సింది ఉందా? వెరీ గుడ్, ఇవ్వబడాల్సింది ఉంది. కృప ఎమ్మటి కృప అనే మాట బైబిల్లో ఉంటుంది. అర్థమవుతుందా? కృప ఎమ్మటి కృప అంటే గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ బిహైండ్ గ్లోరీ. అంటే కృప ఇవ్వబడింది, కానీ ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో కృప దేవుడు ప్రేమికులారా మనకు తీసుకొని వస్తాడంట. ఆ కృప మనకేం చేస్తుందంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండగలిగేలా. అంటే ఆయన వచ్చినప్పుడు, ఎవరు వచ్చినప్పుడు? ఆయన ప్రత్యక్షత. ఒకరోజు మనం అందరం ఏంటంట అమ్మా వ్యూలా ప్రత్యక్షత మనం ఏం చెప్పాలా? చూడబోతున్నాం. ప్రతి నేత్రం చూడబోతుంది. ఎవరిని? యేసయ్యని. నమ్మని వాళ్ళు చూస్తారు, నమ్మిన వాళ్ళు కూడా చూస్తారు, అది అందరూ చూస్తారు. ఎవరిని? ఆ ప్రత్యక్షతను మనం చూడబోతున్నాం. ఆ ప్రత్యక్షత ఉందని ఒక నిరీక్షణ మన అందరికీ ఉంది. అది సంపూర్ణ నిరీక్షణ. దాని కొరకై నీకు ప్రత్యేకమైన కృప ఇవ్వబడుతుంది. ఆ కృప ఏం చేస్తుంది చెప్పాలి? నిన్ను ప్రభు వచ్చినప్పుడు ప్రేమికులారా సంపూర్ణ నిరీక్షణ కలిగేలా చేస్తుంది. హల్లెలూయా. వినండి, నిరీక్షణ లేని క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడికి ఏం ఉండాలి చెప్పండి ఒకసారి? ఏం ఉండాలి? చాలా మంచి లక్షణాలు చాలా ఉండాలి. వాటిలో ప్రధాన లక్షణం ఏంటంటే క్రైస్తవుడికి చెప్పండి, ఏం చెప్పాలా? నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నప్పుడు, దయచేసి వినండి, అది నువ్వు కలిగి ఉండాలంటే ప్రభు వచ్చినప్పుడు ఆ కృప తన ప్రత్యక్షం చూడగలిగేలా చేయాలంటే నీ మనస్సు అనే నడుమును కట్టుకోమంటాడు పేతురు. ఏమంటాడు? మనస్సు అనే నడుమును కట్టుకోమంటాడు. గమనించండి, శరీరమునకు మధ్య భాగం నడుము. ఇది ఉంటేనే నిలబడుతున్నాం. ఏది? నడుము ఉంటే నిలబడుతున్నాం. నడుము వంగిపోయిన స్త్రీ ఎందుకు వంగిపోయింది చెప్పండి? నడుము వంగిపోయిన స్త్రీ బైబిల్లో ఎందుకు వంగిపోయింది? అది నడుములు ఏంటంటే వెరీ గుడ్, పని చేయకపోతే వంగిపోతాం సంఘం. నడుము చాలా ప్రాముఖ్యం. నిలబడాలన్నా, పని చేయాలన్నా, నడవాలన్నా, పరిగెత్తాలన్నా ఏది ప్రాముఖ్యం? జోసఫ్, ఏది ప్రాముఖ్యం? నడుము. అలానే ఈ జీవితానికి ప్రేమికులారా మనసు కూడా అంతే ప్రాముఖ్యం. ఈ జీవితానికి మనసు కూడా, జాన్, మనసు కూడా అంతే ప్రాముఖ్యం. మనసు బాగుంటే నువ్వు చాలా బాగుంటావు, అన్ని విషయాల్లో బాగుంటావు. ఏది బాగుంటే? మనసు బాగుంటే. ఈ మనసును ఏం చేయాలి చెప్పాలా? కట్టాలంట. నడుమంటే శరీరమునకు మధ్య భాగం. ఈ జీవితానికి ప్రేమికుల నడుమే చెప్పాలా? మనసు. మనసు మీద అధ్యయనం చేసేవాడిని ఏమంటారు?
సైకాలజీ. చెప్పండి, ఏమంటారమ్మా? ఉన్నారండి? వాళ్ళు ట్రీట్మెంట్ ఇయ్యరు, అడ్వైజులు ఇస్తారు. సైకియాట్రిస్ట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఈ తరగతి చెందిన వారే, వాళ్ళకి రైట్స్ ఉంటాయి, మందులు కూడా ఇస్తారు వాళ్ళు. ఎవరాళ్ళు? సైకియాట్రిస్ట్ అంటారు వాళ్ళని. సైకియాలజీ వేరు, సైకియాట్రిస్ట్ వేరు. సైకాలజీ ఏం చేస్తాడు? మనసు మీద అధ్యయనం చేస్తాడు, నీ హావభావాలు పసిగడతాడు, నీ యొక్క ప్రతిదీ కూడా గమనిస్తున్న హావభావాలు, నీ కళ్ళు, నీవు కదుపుతున్న ఏంటంట చేతులు, నువ్వు నడుస్తున్న నీ విధానం అన్నీ కూడా గమనించి డీకోడ్ చేసి ఇగో నీ మెంటల్ స్థితి ఇది అని చెప్తాడు. దీనికి కొన్ని ఏంటంట సూచనలు, సలహా, మందులు ఇవ్వడు. ఒబామా అనేటువంటి ఒక వ్యక్తి మీ అందరికీ తెలుసు. ప్రేమికులారా, ఈ మనసు మీద అధ్యయనం చేయడానికి అతడు లీడింగ్లో ఉన్నప్పుడు, అతడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 8,800 కోట్లు బడ్జెట్ పక్కగా పెట్టి మనసు యొక్క ప్రేమికులారా మనసు మీద అధ్యయనం చేయమని కొందరిని ఏం చెప్పాలంటండి నియమించి మనిషి యొక్క మనసు గురించి అధ్యయనం చేయమని ప్రేమికులారా బడ్జెట్ ప్రత్యేకం కేటాయించి ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగించాడు. ఎవరైనా? ఒబామా. తెలుసు మీ అందరికి ఎవరైనా? వెరీ గుడ్. గమనించాలి ప్రేమికులారా, ఈ మనసు కట్టాలి. దీన్ని ఏం చేయాలంట? మనసుని ఏం చేయాలంట? కట్టాలి. మనసు ప్రేమికులారా, దేవునికి నువ్వు వచ్చినాక, ఇక్కడికి వచ్చినాక నీ మనసు దేవుడి చేత కట్టబడాలి. ఆ మనసు ఇక్కడే ఉండాలి. ఆ మనసు దేవుడి వాక్యం మీదే ఉండాలి. ఆ మనసు దేవుణ్ణి ఆరాధించే దాని మీదే ఉండాలి. నీ మనసు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు ప్రేమికులారా. ఎక్కడికి వచ్చినాకమ్మా దేవుడు మన ఆత్మ గురించిన వివరాలు బైబిల్ ఎంత తేడాగా ఇచ్చాడో మనసు గురించిన వివరాలు కూడా అంత తేడాగా ఇచ్చాడు బైబిల్లో. అంటే దేవుడిని మనసును కూడా ఏం చేస్తున్నాడు? ఆత్మ గురించిన వివరాలు ఎన్ని చక్కగా దేవుడు బోధించాడో అంతే సమానంగా మనసును గురించిన వివరాలు కూడా బైబిల్లో చాలా తేటగా దేవుడు తెలియపరిచాడు. ఎందుకు? అది ప్రాముఖ్యమైతేనే కదా అమ్మా. ఏది? మనసు ప్రాముఖ్యమైతేనే కదా ప్రభు అన్ని విషయాలు చెప్పాల్సిన పరిస్థితి. అందుకని మనసు గురించి ఒక మాట చాలా ఉంటాయి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతి గలవాడై ఉంటాడు. ఎక్కడున్నంటే మనసు రాగానే ఇర్మియా గారు మనసు రాగానే ఎక్కడుండాలి? ఇక్కడ దేవుడు వచ్చావా నువ్వు? ఇక్కడ నుంచి దయచేసి గమనించండి, నీ యాబ్సెన్స్ లేకుండా నీ మనసు బయటికి వెళ్ళడానికి వీలేదు. ఇక్కడే ఉండాలి. దేవుడు అన్నాడు పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో. ఏమన్నాడు దేవుడు? జాషువా గారు, ఏ మనసుతో ప్రభుని ఆరాధించాలి? చెప్పాలి. ఏ మనసుతో ఆరాధించాలి అంటే దేవుడికి ఏం కావాలి? 100% నీ కాన్సన్ట్రేషన్, 100% పూర్తిగా వచ్చావా ప్రభు ప్రాంగణంలోనికి, ప్రభుని స్తుతించడానికి, నీ పట్ల ప్రభు చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత చెల్లించడానికి నీ మనసు కట్టాలి. ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండాలి నీ మనసు. ఎందుకు ప్రభు ప్రేమికులారా మాట చెప్తున్నాడంటే గమనించండి, మనసు మనలో ఉండదు కాబట్టి చెప్తున్నాడు. మనలో ఏంటంట ఆ మనసు ఉండదు. తెలుసా మీ అందరికీ? ఇక్కడే ఉంటాం. యథార్థం చెప్పండి, నా మనసు ఇక్కడ ఉందన్న సూత్రాలు చెప్పండి. చెప్పటాన్ని చెప్తున్నారు మీరు. నేను దాన్ని ఎప్పుడు నమ్మను. నేను మిమ్మల్ని బాగా చదివా, నేను కూడా బాగా చదువుకున్నా. ఇక్కడికి వచ్చినాక అసలు ఉండందే నీ మనసు. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఏనమ్మా? మైండ్ యాబ్సెంట్. అట్లా ఒకవేళ చదివే విద్యార్థి అయినా చదివితే గంటల తరబడి చదివింది వంట పట్టదా? సుధార్ గారు, బిల్డప్ కోసం మా ఓడండి, అబ్బా అసలు గర్వం నాకు. అసలు మా ఓడి గురించి చెప్పాలంటే నాకు అసలుకైనా నీ కాళ్ళు ఎగిరేసుకోవాలి.
చెప్తున్నాను మా వాడి గురించి చాలా చెప్పుకున్నాను. వాడు పుస్తక పురుగండి. వాడు ఏ పురుగంట? ఏ పురుగంట? పుస్తక పురుగండి. మార్కులు చూస్తే 35 బార్డర్ మార్కులు. ఏంటిరా మరి పరిస్థితి? ఏంటిరా నువ్వు గంటల తరబడి చదువుతున్నావు అంటే బిల్డప్ నాన్న. లేకపోతే అంట కదా కవర్ చేసుకోవడానికి నేను పాస్ అవ్వాలన్న మంచి మార్కు దిద్దేవాడి మీద ఆధారపడి ఉంటుంది. ఎవడి మీద అంట? నువ్వు బాగా రాసిన దాంట్లో సినిమా స్టోరీలు అవి ఇవి అని రాస్తే నీకు కొత్త ఏమొస్తాయి? నువ్వు మనసు పెట్టి ఇక్కడ నువ్వు చేయాల్సినవి చేయకపోతే దేవుడు ఇక్కడ శరీరముతో చేయమని చెప్పట్లే. చెప్పాడు అక్కడ బైబిల్లో. శరీరానుసారమైన ప్రేమికుల జీవితం అంట దేవునికి విరోధమైందంట. నువ్వు శరీరంతో చేసేవన్నీ కూడా నువ్వు మెప్పిస్తున్నావు అనుకున్న ఎవరిని? ప్రభుని మెప్పిస్తాను అనుకుంటున్నావు. నువ్వు ప్రభుని సంతోషపెడుతూ అనుకున్నావు. కానీ ప్రభు అలాంటి జీవిత విధానంతో ఎప్పుడు దేవుడు ఏంటంట ఇష్టపడ్డా ఆయన. నువ్వు మనసు పెట్టి చేసే 2 నిమిషాల ప్రార్థన, దాని ప్రతిఫలం సరాసరి నేరుగా వస్తుంది నీ కాడికి. మనసు పెట్టి చేయి ఆరాధన. నా ప్రభు తన ప్రత్యక్షత ఎవరికి నీకు ఇస్తాడు ఆయన. మనసు పెట్టి విను. నీ జీవితంలో జరగాల్సిన దేవుడు తన కార్యాలు నీ కుటుంబంలో ఏ మనసుతో వచ్చి నన్ను ప్రభు దర్శించాలి, నన్ను బలపరచాలి, వాక్యము చేత నన్ను సంధించాలి, నేను దేవుడి మాటల చేత పురుగొలపడాలి, నేను చాలా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో నా జీవితాన్ని ప్రభుతో కట్టి కొనసాగించుకోవాలి. ప్రభావవంతంగా జీవితం ఉండాలి. విశ్వాస పరిణామం పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, ఆత్మీయత పెరగాలి, వెలుగులో లోతైన విషయాలు తెలుసుకోవాలి. దేవుని స్వరూప దర్శనం చూడాలి. దేవుని బలహీనతల నుంచి తొలగిపోవాలి. బంధకాలు విడిపోవాలి. నాకున్న కష్టాలు తొలగిపోవాలి. నాకున్న అనారోగ్యత తొలగిపోవాలి. ఇలాంటి మనసుతో వస్తే నీ ఎక్స్పెక్టేషన్ ప్రభు రీచ్ అవుతాడో. నీ ఎక్స్పెక్టేషన్ సమానంగా గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడో. ఆమె చెప్పండి. ఈ అనుభవాలతో ప్రభు మనందరినీ ప్రభు నడిపించి బలపరచునుగాక. యేసయ్య చెప్పిన మాట ఏంది? మీ నడుములు కట్టుకొనుడే. అర్థం ఏంటి? మనసు అన్న నడుము కట్టుకోవాలి. అది కట్టుకున్నవారు ఎవరు? ఇజ్రాయేలీయులు. ఇంకెవరు? ఏలియా. ఇంకెవరు? నెహెమ్యా. ఈ అనుభవాలతో మన ఆధ్యాత్మికమైన జీవితాలు ప్రభు కొనసాగించి స్థిరపరచునుగాక. ఇంతవరకు ప్రభు మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడు ప్రభుతో. ఇంతవరకు నాతో మాట్లాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం. మాట్లాడతావు. ప్రభువా క్షమించిన ఆయన. చాలా 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 చులకనంగా చూస్తున్నానయ్యా నేను. చాలా నా జీవితంలో నేను నీ పనన్న లాభం ఉంటే చేస్తాను, కానీ లాభం లేకపోతే చేయట్లేదు. సోదరుడా గుర్తుపెట్టుకో. నిస్వార్థంగా చేయి దేవుడి పని. మనసు పూర్తిగా చేయి దేవుడి పని. నువ్వు కష్టపడే దానికంటే నా యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళబోతుంది. యేసయ్య ఆశీర్వాదం గొప్పది. నీ కష్టార్జితము చేత కంటే యేసయ్య దీవెన గొప్పది. యేసయ్య ఇచ్చు స్వస్థత గొప్పది. యేసయ్య ఇచ్చు ఎదుగుదల గొప్పది. యేసయ్య ఇచ్చు అభివృద్ధి గొప్పది. యేసయ్య ఇచ్చు విడుదల గొప్పది. ప్రభు నీకు ఇచ్చేది వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీ ప్రయాసకు బహుమానం ఉందని వాక్యం ఉంది. క్రీస్తులో పడుతున్న ప్రయాసానికి అది వ్యర్థముగా పోదు అని వాక్యం ఉంది. వ్యర్థంగా పోదంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉందని అర్థం. సంగమా, నీ కన్నీటికి బహుమానం ఉంది, నీ దశంభాగాలకు బహుమానం ఉంది, నీ సమర్పణకు బహుమానం ఉంది, నువ్వు చేసే పరిచర్యకు బహుమానం ఉంది. ప్రభు సన్నిధిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిసిప్లిన్ కూర్చోవడంలో కూడా బహుమానం ఉంది. చేతులెత్తారా, ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు చాలా విషయాలు నాతో మాట్లాడావు నాయన, చాలా విషయాలు మాట్లాడావు ప్రభు. నిన్ను ప్రభు దర్శిస్తున్నాడు సోదరా.
ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రేపటికి రూపు లేదు. రేపు దినం మంది కాదు. ఈ రోజే చివరి రోజు అయితే పరిస్థితి ఏంటి మంది? ఈ రోజే చివరి రోజు అయితే పరిస్థితి ఏంటి? ఇలానే మారక వెళ్ళిపోదామా? అట్లా మారక వెళ్ళిపోదాం అనుకున్న పరలోకానికి ప్రతిరోజు ఒక్కొక్క దినాన్ని ఇస్తున్నాడంటే ఒక అవకాశం నీకు సరి చేసుకోవడానికి, క్రమపరచుకోవడానికి ఒక అవకాశం, దిద్దుకోవడానికి, క్రమపరచుకోవడానికి ఒక అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు. ఇంకెంతకాలం ఇలా ఉంటావు? నా పరిస్థితి ఎంతకాలం ఇలా జీవిస్తావు? అస్తవ్యస్తంగా ఉంది ప్రభు. ఇలా ఉండడానికి గల కారణం తెలుసా? నీ మనసు లేకపోబట్టే, నీ మనసు దేవుడి మీద లేకపోబట్టే, నీ మనసు వాక్యం లేకపోబట్టే, చేసే ప్రార్థన మీద నీ మనసు లేకపోబట్టే ఇవన్నీ ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. సోదరా, చేతులెత్తారా? ప్రభువా, నా నడుం బిగించు. 400 మందిని ప్రభు నా తండ్రి స్తోత్రములు చంపడానికి నడుం బిగించి చేతులెత్తిన బిడ్డలందరినీ ప్రభు బలపరచును గాక. దేవుడు యొక్క ప్రత్యక్షత ఈ రోజు వారి దైనందిన జీవితంలో మార్పులు కలుగును గాక. ఎంత మా జీవితాలు మారకుండా ఎంత చేసినా భక్తి వ్యర్థమేనయ్యా. బ్రతుకు మార్చుకోకుండా ఎప్పుడు దీవించబడలేము నాయన. దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడలేమయ్యా. ఈ నగ్న సత్యాన్ని గ్రహించే జీవితాలు మాకు దయచేయి. వాళ్ళందరినీ దర్శించి నువ్వు ఉన్న రంగంలో చక్కగా విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించు. సంఘములో చక్కగా మంచి మనసుతో చేయి. స్వార్థము లేకుండా ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో అందరికంటే ముందుంచుతాడు నేను ఖచ్చితంగా. ఈ వాక్యం అందరిలో ఫలింపజేయమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా కార్యాలు తలపెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. మా తండ్రి. ఆమేన్.